2008 ముంబై ఉగ్రవాదుల దాడి తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి వల్లే పాక్ పై దాడి చేయలేదు అన్న కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగుతోంది. చిదంబరం వ్యాఖ్యలు సోనియా గాంధీ పాత్రపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2008 ముంబై దాడుల తర్వాత ప్రతీకార చర్యలపై చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాటి ఘటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెల్లడించారు. తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడి, అప్పటి విదేశాంగ శాఖ మంత్రిత్వ వైఖరి కారణంగానే యూపీఏ ప్రభుత్వం సైనిక చర్యకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని అన్నారు. నూట 75 మంది ప్రాణాలను బలిగొన్న ముంబై దాడుల తర్వాత తనకు వ్యక్తిగతంగా ప్రతీకార చర్య చేపట్టాలి అనే ఆలోచన వచ్చిందని చిదంబరం తెలిపారు. ఆ దాడుల తర్వాత తాను హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే ప్రపంచ దేశాలన్నీ ఢిల్లీకి తరలివచ్చి పాక్తో యుద్ధం వద్దు అని చెప్పాయని తెలిపారు. అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ నేరుగా తనతో ప్రధానమంత్రితో సమావేశమై స్పందించవద్దని కోరారని తెలిపారు. ప్రతీకార చర్యల విషయంపై తాను అప్పటి ప్రధానితో ఇతర ముఖ్యులతో చర్చించానని చిదంబరం గుర్తు చేసుకున్నారు. ప్రధానంగా విదేశాంగ శాఖ ఐఎఫ్ఎస్ అధికారుల సలహా మేరకే భౌతికంగా స్పందించకూడదని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని చిదంబరం స్పష్టం చేశారు. అయితే చిదంబరం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీ చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చిదంబరం ఓ తప్పుడు నిర్ణయాన్ని ఆలస్యంగా ఒప్పుకున్నారంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. విదేశీ శక్తుల ఒత్తిడితోనే యూపీఏ ప్రభుత్వం ముంబై దాడుల విషయంలో విఫలమైందన్న విషయం ఇప్పుడు రుజువైందని ఆయన అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా చిదంబరం వ్యాఖ్యలపై ప్రశ్నలు గుప్పించారు. చిదంబరం ప్రతీకార చర్యకు మొగ్గు చూపినా ప్రభుత్వంలోని ఇతరులు దానిని అడ్డుకున్నారని, ఇంతకీ ఆ ఇతరులు ఎవరు అంటూ ప్రశ్నించారు. కాగా అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేదా ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ నిర్ణయాన్ని అడ్డుకున్నారా? కండోలిజా రైస్ ఆదేశాల మేరకు యూపీఏ ప్రభుత్వం ఎందుకు పనిచేసింది అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముంబై దాడులతో పాటు సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుళ్ల విషయంలోనూ పాకిస్తాన్ కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇచ్చిందని, హిందూ ఉగ్రవాదం అనే కథనాన్ని ప్రచారం చేసిందని కూడా బీజేపీ ఆరోపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు దీనికేం సమాధానం చెప్తారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా ఆపరేషన్ సింధూర్ విషయంలో మోదీ, ట్రంప్ ఒత్తిడితోనే సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. భారత ప్రభుత్వం అమెరికా ఆదేశాల మేరకు పనిచేస్తోందని మండిపడుతోంది. ఇలాంటి సమయంలో ముంబై పేలుళ్ల ప్రతీకారంపై అమెరికా సహా ఇతర దేశాల ఒత్తిడి ప్రకారమే అప్పటి యూపీఏ ప్రభుత్వం నడుచుకుంది అన్న చిదంబరం వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ను పెంచేస్తున్నాయి.